జగన్మోహన్ రెడ్డికి అహంకారం పెరిగిపోయింది. మామూలు అహంకారం కాదు, ఒళ్ళంతా కొవ్వెక్కింది. అందుకే నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే మా కాలి గోటికి కూడా సమానం కాని వ్యక్తి మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చాడు. బాధ ఆవేదన ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని బజారుకి ఇచ్చే బజారు రౌడీలు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గులు చూసినప్పుడు కోపం వస్తుంది, ఆవేదన వస్తుంది. అదే సమయంలో బాధ్యత గుర్తొస్తా ఉంది. ఆ బాధ్యతే మీ బాగు, మీ అభిమానం మేము ఎప్పుడు మర్చిపోలేం. మీకోసమే పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒకటే మార్గం, మీ ఓటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించండి. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన సమయం ఇది. మామూలు అహంభావమే కాదు, మామూలుగానే అహంకారి, అందులో సైకో. ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు. మామూలుగా కోతి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది, ఇంకా ఆ కోతి కథ మనం చెప్పలేం. అదే మరి ఈ అహంకారికి అధికారం వచ్చింది, డబ్బులు వచ్చాయి, పోలీసులు వచ్చారు. ఇంకా ఆయన చేసే పనులైతే నా జీవితంలో ఎప్పుడు చూడలా. కడాన పోలీసుని జీతాలు కూడా ఇవ్వడం లేదు సరిగా. ఏం తమ్ముడు, ఇక్కడ పోలీసులు ఉన్నారు, మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తా ఉందా అని అడుగుతున్నా. మీ టీఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా. మీ డిఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా. మళ్ళీ మీ జీతాలు పిఆర్సీ రావాలంటే మేమే రావాలి. మళ్ళా కూటమి వస్తేనే ఉద్యోగస్తుల భవిష్యత్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భయపెట్టాడు, భయభ్రాంతులు చేశాడు, ఉద్యోగులందరినీ భయకంపితులు చేశాడు. ఇలాంటి దుర్మార్గుడి చేతల్లో 6 లక్షల మంది ఉద్యోగులు పిఆర్సీ కూడా తీసుకోలేకపోయారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, భవిష్యత్తులో మీరు ఏమాత్రం ఏమారితే మీకు రివర్స్ పిఆర్సీ వస్తుంది. మీ జీతాలు పెంచడానికి కాదు పిఆర్సీ, వచ్చే జీతాల నుంచి ఏ విధంగా తగ్గించాలనో ఆలోచించే దుర్మార్గుడు ఈ అహంకారి సైకో జగన్మోహన్ రెడ్డి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ, నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆయన సోదరుడు ఈ యొక్క జిమ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరు నవ్వినా సహించలేడు, ఎవరి దగ్గర డబ్బులున్నా ఓర్చుకోలేడు. అందరూ ఏడుస్తూనే ఉండాలి, ఆయన ఒక్కడే ఆనందంగా ఉండాలి. అందరినీ బాధ పెట్టడం, అందరినీ భయభ్రాంతులు చేయడం, అందరినీ వేధించడం, అందరినీ దోచుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.